హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. దానియేలు గ్రంథము యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభువు యోధా రాజుకు యెహోయాకీము దేవుని మందిరములోనికి శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయములోనికి తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనాజు అను తన నహంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరయందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్య భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు అననీయ మిషాయేలు అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నహంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు హనన్యాకు షడ్రకనియు మిషాయేలునకు మిషాకనియు అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నహంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నహంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందు అనుగ్రహించెను. గనుక నహంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించునట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నహంసకుల అధిపతి దానియేలు అనన్య మిషాయేలు అజర్యా అను వారి మీద నియమించిన నియమకులతో దానియేలు ఇట్లా నేను భోజనమునకు శాకాధాన్యులను పానమునకు నీళ్లను నీ దాసును మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపు. మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుడు ముఖమును చూచి మీకు తోచినట్లుగా మీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ
విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షారసములను ఆ నియమమునకు తీసివేసి వారికి శాఖాధాన్యములను ఇచ్చెను. ఆ 4 బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సమూహమునకు వారిని తెలివి తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నహుంసకుల అధిపతి రాజు సమూహమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడి వారందరిలో దానియేలు అనన్య మిషాయేలు అజారియా వంటి వారెవరును కనబడలేదు కనుక వారు రాజు సమూహమును నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు రాజ్యమంతటి నుండి సెకండ్ల గాండ్ల కంటే గారిడి విద్య గల వారి కంటేను పండితుల శ్రేష్ఠులని తెలపబడెను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమున జీవించెను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నిశ్చయంగా నా తండ్రి నాయన ఇప్పటి వరకు కూడా యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు నాయన మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. పరమ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్య భాగములో నుండి నాయన మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము 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 ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నీ వాక్యము ద్వారా మా జీవితాన్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా మా జీవితాన్ని సరిచేయండి. మా ఆలోచనలు, మా తలంపులు, మా నడవడికలు, మా చూపులు నాయన మీరే సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అన్ని విషయాలు నీ కృపణ దయచేయండి. నాయన మీరు మమ్మల్ని బలపరచండి. మీ యొక్క ఆత్మ నడిపింపుతో నాయన మీరు మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం మనకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములు, దెయ్యపు కార్యములు, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో గద్దించి లేపరుస్తున్నాను తండ్రి. నాయన అదిగో నా ప్రభు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమను వెతించుకో. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి.
అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనలో ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడు గడిచినటువంటి గురువారం దినమున 26వ తారీఖున దేవుడు కృతజ్ఞత కూడికను అద్భుతంగా జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గురువారము పగలు, గురువారం రాత్రి 2 కోటాలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆయన నామమునకు మహిమకరంగా జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని ఎంతగానో ఆయన బలపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. లోపల కూర్చున్న వాళ్ళు నిద్రపోబాకనమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గోడ కనుకోబాకండి, గోడ కనుకోబాకండి, గోడ కనుకోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు తన యొక్క దాసుల ద్వారా 2 సందేశాలు మనకి అనుగ్రహించాడు. ఆ వర్తమానాల ద్వారా మనం ఎంతో బలపడడానికి దేవుడు కృప చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. బలపడ్డారా మీరు? మాకు అసలు ఎక్కలేదు అంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనైతే ఎంతో బలపడ్డా. ఆమేన్. హల్లెలూయా. కనుక అలాగ మనం ప్రతి ఒక్కరింట్లో కూడా మీరు జరుపుకోవాలని నేను ప్రభుపేట మీకు మనం చేర్చున్నా. ఉన్న 3 కుటుంబాలైనా 4 కుటుంబాలైనా సరే, ఎందుకంటే మనం అలా కూడుకోవటం వల్ల ఎంతో బలపడతాం. మనం ఎప్పుడో ఒక ఆదివారం మాత్రమే కూడుకోవటం కాదు, కానీ కంపల్సరీగా మనం ఎప్పుడు కూడా అందరూ ఆత్మీయ సహవాసము కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రతి నెలలో వాళ్ళు గురువారం పెట్టుకుంటున్నారు. మనం కూడా ప్రియులారా గమనించండి, ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కూటం ఏర్పాటు చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మీకు ఆశీర్వాదము, మా కాదు, కానీ ఎవరైతే పెట్టుకుంటారో ఆ కుటుంబానికి ఆశీర్వాదము, ఆ కుటుంబానికి దీవెన, ఆ కుటుంబానికి మేలుకరంగా దేవుడు ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మనం ఒక రోగం వస్తే మన దగ్గర డబ్బులు లేవు, మనకు రోగం వచ్చింది, మనకు బలహీనత వచ్చాయి, మనం అలాగే ఉంటామా? డబ్బులు లేవులే అని చెప్పేసి హాస్పిటల్కి పోకుండా ఉంటామా? ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం? అప్పు చేసుకొని ఎవరో ఒకరిని అడిగి ఏం చేస్తామంటే మన హాస్పిటల్కి వెళ్ళి మన రోగాన్ని మనం నయం చేసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదేవిధంగా ప్రియులారా గమనించండి, దేవుని విషయంలో మనం ఖర్చు పెట్టినప్పుడు ఆ ఖర్చుని దేవుడు ఊరికే ఉంచుకోడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎంతైతే ఖర్చు పెడతావో ఆ ఖర్చుకి రెట్టింపు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీకు మేలు కలుగునట్లు, మీరు ఆశీర్వదించబడినట్లు, దీవించబడినట్లు, దేవుడు మీకు సహాయం చేయగలిగినట్లు ఖచ్చితంగా మీ ఇళ్లలో కూడా మీరు ఒక కృతజ్ఞత కూటం కలిగి మనం ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ కుటుంబానికి ఆశీర్వాదము. రెండవది, ఒకవేళ ఈ వర్తమానం మనం ఒక మైక్ కొని ఒకవేళ బయటకు వెళితే ఆ యొక్క యంత్రం ద్వారా ఎవరైనా సరే బయటోడు కూడా వచ్చే అవకాశము ఉంటుంది. ఇక్కడ
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కేవలము ఒక ఆదివారము ఇంట్లో కూడుకోవడం తప్పనిచ్చి మనం బయటికి ఎక్కడ ఏ విధంగా సువార్తను ప్రకటించట్లా. అవునా కదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం బయట ఎక్కడ సువార్తను ప్రకటించడం లేదు అసలు. మరి సువార్త బయటికి వెళ్ళాలి. మరి ఈ రోజున టీ నరసాపురంలో ఒక 50 మంది వాళ్ళు అక్కడ పురుషులేమి, పిల్లలేమి, లేకపోతే పెద్దవాళ్ళు, స్త్రీలేమి, మొత్తం ఒక 50 మంది అక్కడ కూడుకుంటున్నారంటే దానికి గల కారణం ఏంటి? వాళ్ళు బయట స్వార్థ కూడికలు పెడుతున్నారు. మైకి పెట్టి స్వార్థ కూడికలు పెడుతున్నారు. అది వాళ్ళంతా కూడా కలిసి ఒక ఐక్యమత్యంతో అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో ఆ కుటుంబాలు ప్రతి గురువారం మా ఇంట్లో పెట్టండి, ప్రతి గురువారం మా ఇంట్లో పెట్టండి అని అలా పెట్టుకోవటం వల్ల వాళ్ళు ఆ సువార్త అనేది బయటకు వెళ్ళింది. అక్కడ కొన్ని ఆత్మలు బయట అక్కడి నుంచి బయటకు ఇతర సంఘాల్లో నుంచి బయటికి రావడం జరిగింది. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ సువార్త అనేది బయటికి వెళ్ళాలని అంటే ప్రియులారా గమనించండి, బయట కోటాలు పెడితేనే జరుగుద్ది. బయట కోటాలు పెడితేనే జరుగుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మీరు అక్కడ ఆదివారం సాయంత్రం పెడుతున్నాం, అది ఇంకా అది వేరే విషయం. దానికి ఇక్కడ ఈ కోటాలకు సంబంధమే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అది ఆదివారం ఆరాధన కిందే చూడాలి. అక్కడది అది ఆదివారం ఆరాధన కిందే చూడాలి, అంతేగాని అది కృతజ్ఞత కూటం కాదు, లేకపోతే ఇంకా ఏ కూటం కాదు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎట్లాగైతే ఆదివారం పగల ఆరాధన జరుగుతుందో అక్కడ పద్మా సిస్టర్ గారి ఇంట్లో కూడా ఆదివారం సాయంత్రం అక్కడ మనం ఆరాధన పెడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తం అయితే మనం మైక్ తీసుకున్నాం అనుకోండి, ఆ మైక్ అక్కడ కూడా తీసుకెళ్ళి ఆదివారం పెడతాం. పెట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని ఆత్మలు ఒకవేళ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో, ఏర్పాట్లో ఉంటే వాళ్ళు కూడా అక్కడ బయటకు వచ్చే అవకాశము ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా సరే ఒక ఐక్యత అనేది ఉన్నది, ఒక ఐక్యత అనేది ఉండాలి. అందుకే వాక్యం ఏం చెప్పింది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరమని వాక్యంలో రాయి. ఎంతసేపటికి మన పనులు మనం చూసుకుంటున్నాం ఏంటి, మనం వండుకుంటున్నాం, మనం తింటున్నాం ఏంటి, ఇవన్నీ చేస్తా ఉన్నాం. కానీ దేవుని పని మాత్రం అంటే ఒక ఆదివారం మాత్రమే చేస్తా ఉన్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సరైన మార్గం కాదు. ప్రతి ఒక్కరు కూడా స్వార్థ చేయాలి. స్త్రీలేంటి, పురుషులేంటి, మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని గురించి ఇతరులతో మనం పంచుకోవాలి, ఇతరులతో మాట్లాడాలి. నీవెక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నీవు ఎక్కడున్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానికి నీవు అక్కడ ఆ ప్రాంతంలో ఒక సాక్షిగా నిలబడాలి, ఒక సాక్షిగా నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వదిస్తాడు, దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మనము మన పని బాటల్లో నిమగ్నమైపోతున్నాం కానీ దేవుని మీద మనం కాన్సన్ట్రేట్ మనసు అనేది చేయట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మీరు దేవుని విషయంలో జాగ్రత్త వహించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం ఇక్కడ దానియేలు గ్రంథం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే, దానియేలు రాజు యొక్క ఆజ్ఞను తృణీకరించుట. దానియేలు రాజు యొక్క ఆజ్ఞను తృణీకరించుట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, దానియేలు తర్వాత ఇంకెవరు? చూడండి, 5వ వచనం నుంచి చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం నుండి. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి వారు పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో. చూడండి, 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, దానియేలు, సరే కూర్చో, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, దానియేలు తర్వాత ఇంకో ఆయన పేరేంటి? హననీయ, మిషాయేలు, అజర్యా. ఇవి వాళ్ళ యొక్క అసలు పేర్లు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వీరు ఎవరనంటే యూదులు. వీరెవరు? యూదులు. ఈ యూదులు యెహోయాకీము అనేటువంటి రాజు యొక్క ఏలుబడిలో ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడించాడు. ఆ యెహోయాకీము అనేటువంటి రాజు ఆయన ముట్టడించినప్పుడు అక్కడి నుంచి కొంతమంది యవనస్తులను ఆ రాజు ఏం చేశాడంటే బబులోను దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేనికోసమనంటే వారి దగ్గర పని చేయుటకు, బానిసులుగా ఉండుటకు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ తీసుకుని వెళ్ళినటువంటి యూదులలో, ఇశ్రాయేలులలో దానియేలు, ఇంకెవరండి? అననీయ, మిషాయేలు, అజర్యా. ఇవి యూదా పేర్లు. ఇవి దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవి ఏ పేర్లు? యూదా పేర్లు. రాజు కొంతమంది మంచి విద్య కలిగిన వాళ్ళని, సౌందర్యం కలిగిన వాళ్ళని, తత్వశాస్త్రం కలిగిన వాళ్ళని, సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వారిని, కొంతమంది ఒక నలుగురిని కొంతమందిని రాజు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కొంతమందిలో ఈ నలుగురు చాలా ప్రాముఖ్యమైన వారు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, వీళ్ళు రాజు సన్నిధికి వచ్చినప్పుడు ఆ నహుంసకుడు ఏం చేశాడంటే వీళ్ళ పేర్లు మార్చేశాడు. ఎవరి పేర్లు మార్చారు? దానియేలు పేరు, అననీయ పేరు, మిషాయేలు పేరు, అజర్యా పేరు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానియేలుకు ఏం పేరు పెట్టారు అని అంటే బెల్తెషాజర్ అనే పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత ఎవరు? అననీయ. ఈ అననీయ అనేటువంటి పేరు మార్చేశాడు. ఆయన పేరేంటి? షడ్రకు. తర్వాత మిషాయేలు. మిషాయేలుకేమో మిషాయేలుకి ఏం పెట్టారు? మెషాకాన్య. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత 3 ఆయన పేరేంటి? అజర్యా. 4 ఆయన పేరు అజర్యా. ఈ అజర్యాకి ఏం పేరు పెట్టారంటే అబేద్నెగో అని పెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ పెట్టబడిన ఈ పేర్లన్నీ కూడా ఎవరి పేర్లు అని అంటే అన్యుల యొక్క పేర్లు పెట్టారు. వీళ్ళకి ఎవరి పేర్లు పెట్టారు? అన్యుల యొక్క పేర్లు పెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
దానియేలు, ఏమండి, దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్యా అనే పేర్లు యూదుల పేర్లు. అవి ఆ పేర్లు ఎవరి పేర్లు? యూదుల పేర్లు. ఇప్పుడు ఈ పేర్లు మార్చేసి ఈ నహుంసకుడు, అంటే రాజు నహుంసకుడికి ఆజ్ఞాపిస్తే అప్పుడు నహుంసకుడు వచ్చి ఈ వీళ్ళకి పేర్లు పెడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళకున్న యూదుల పేర్లు తీసేసి అన్యుల యొక్క పేర్లు పెట్టాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అన్యుల యొక్క పేర్లు పెట్టాడు రాజు? చెప్పండి, ఎందుకు పెట్టాడు అని అంటే వాళ్ళు ఉన్నది అన్యుల యొక్క దేశంలోనే కనుక. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బబులోను దేశం ఏ దేశము? అన్యుల దేశం. అది యూదుల దేశము కాదు, ఇజ్రాయిల్ దేశం కాదు అది. వాళ్ళు ఇజ్రాయిలు యూదులు చెరపట్టబడి బానిసులుగా ఎక్కడికి వచ్చారు? బబులోను దేశానికి వచ్చారు. వాళ్ళు దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్యా వీళ్ళు పట్టుబడినప్పుడు బానిసులుగా అక్కడికి వచ్చినప్పుడు వారు వయసు ఎంతనంటే బహుశా 8-10 సంవత్సరాలు. బాలురు అని రాయబడింది అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ యవనస్తులైతే యవనస్తులనే రాసేవాడు. ఆమేన్. హల్లెలూయా. యవనస్తులైతే యవనస్తులని రాసేవాడు. కానీ వాళ్ళు బాలురు అంటే బహుశా వాళ్ళు ఒక 18 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు బాలులే అని పిలుస్తారు. 18 సంవత్సరాలు దాటి 19-20 వస్తే వాళ్ళని యవనస్తులని పిలుస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు వీళ్ళని రాజు గాని నహుంసకుడు గాని ఏమని పిలుస్తున్నాడంటే బాలులని పిలుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాలురు అని పిలిచినప్పుడు బహుశా వాళ్ళ వయసు ఎంత ఉంటుంది అంటే 18 సంవత్సరాల లోపే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే వాళ్ళు సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వారని ఉంది అక్కడ. అంటే బహుశా వాళ్ళు సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వారని అంటే డిగ్రీ వాళ్ళు పూర్తి చేస్తుంటారు అప్పటికి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అని నా ఉద్దేశం ప్రకారం 18-20 సంవత్సరాల లోపు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను అడవికి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళాడు? 8 సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళాడు? 8 సంవత్సరాలు అప్పుడు వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అడవికి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆయన? 8 సంవత్సరాలు అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు బాప్తిస్మం ఇచ్చి యోహానికి. ఇంకా ఆయన అక్కడ పెట్టుకొని పోషించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన బంధువులు ఎవరు లేరు. ఒకవేళ బంధువులు ఉన్నా రక్త సంబంధికులు ఉన్నా యోహాను అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారంటే అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో కొండ తేనె, మిడతలు ఇవన్నీ తిని పెరిగాడు, పెద్దోడైపోయాడు. 30 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఎప్పుడు వచ్చి అప్పుడు వచ్చాడు, అడవిలో నుంచి బయటకు వచ్చాడు. ఎవరు? యోహాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అడవిలో పుట్టినోడు ఎలా ఉంటాడు? అడవిలో పెరిగినోడు ఎలా ఉంటాడండి? అడవిలో ఈ జుట్టు కటింగ్ ఉంటుందా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గోర్లు కట్ చేసుకోవడానికి గోర్లు కటింగ్లు ఉండవు. ఈ జుట్టు కటింగ్ చేసుకోవడానికి గడ్డాలు మీసాలు కటింగ్ చేసుకోవడానికి అక్కడ కటింగ్ షాపర్లు బార్బర్లు ఉంటాయా? ఉండవు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ విధంగానే ఒక గొర్రె చర్మాన్ని కట్టుకుని గొర్రెను చంపి
గొరిశమ ఈ మొలకి గొరిశమ చర్మాన్ని కప్పుకొని బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేనికి వచ్చాడు బయటికి? సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. మనది యోహాను సబ్జెక్ట్ కాదు, కానీ ఆ యోహాను 8 సంవత్సరాలప్పుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. 30 సంవత్సరాలకి బయటకు వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ దానియేలు, అననీయ, మిషాయేలు, ఈ అజరయ్య అనేటువంటి వారు ప్రియులారా, వారు 18 సంవత్సరాల లోపు బబులోనికి వెళ్ళిపోయాడు బానిసులుగా ఉండడానికి. అక్కడ ఉన్నారు వాళ్ళు బానిసులుగా. రాజు తినే ఆహారము, రాజు తాగేటువంటి పానము, ద్రాక్షారసము, ఆయన ఏ ఆహారం అయితే తింటాడో వీళ్ళకి పెట్టమని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి పెట్టమని ఇచ్చినప్పుడు ప్రియులారా గమనించండి, అప్పుడు దానియేలు ఆ నహుంసుకుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, చదవండి. ఆయన ఏం చెప్తున్నాడు, దానియేలు ఏం చెప్తున్నాడో మనం చదువుతాం. భోజనమునకు ధాన్యాదులను, పానమునకు నీళ్లను నీ దాసులమగు. చూడండి 8వ వచనం, ఆ 8వ వచనం నుంచి చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నహుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ ఆగండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆ నహుంసకుడు యొక్క ఆయనతో మాట్లాడుతున్నాడు. ఓ అధికారి, మేము రాజు తినే ఆహారము మేము తినము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజు తాగే ద్రాక్షారసము మేము తాగము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? అపవిత్రపరచబడకుండా. అవి తింటే మేము ఏమైపోతాం? అంటే రాజు తినే ఆహారం తింటే వీళ్ళు అపవిత్రపరచబడతారా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజు తాగే ద్రాక్షారసము వీళ్ళు తాగితే వీళ్ళు అపవిత్రపరచబడతారా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు దానియేలు అంటున్నాడంటే, దానియేలు ఒక యూదుడు, రాజేమో అన్యుడు. దానియేలు ఒక యూదుడు, రాజేమో అన్యుడు. కనుక అన్యుల యొక్క భోజన పదార్థాలు ఏ విధంగా తయారు చేయబడతాయో దానియేలుకి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారి భోజనాలు ఎలా ఉంటాయో, వాళ్ళకి విధి విధానాలు ఎలా ఉంటాయో, ఆమేన్. హల్లెలూయా. వారు తాగే ద్రాక్షారసం ఎలా ఉంటుందో, కనుక ఇవన్నీ కూడా దానియేలు ఏం చేస్తున్నాడంటే వ్యతిరేకిస్తున్నాడు. రాజు యొక్క మాటని ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ నహుంసకుడి యొక్క అధిపతితో దానియేలు ఏమంటున్నాడంటే, ఇదిగో మేము రాజు యొక్క భోజనమును గాని రాజు తాగే ద్రాక్షారసము గాని మేము పుచ్చుకొని అపవిత్రులము కాము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానియేలు, ఈ యొక్క అననీయ, మిషాయేలు, అజరియా, ఈ నలుగురు ఎక్కడున్నారనంటే ఐగుప్తు బబులోను దేశంలో ఉన్నారు. వీళ్ళు అన్యుల దేశంలో ఉన్నారు. అన్యుల దేశంలో ఉంటూ, అన్యుల యొక్క ప్రాంతంలో ఉంటూ, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వారు అన్యుల యొక్క దేశంలో ఉండి, వారు ఆ యొక్క అన్యుల యొక్క ప్రజల యొక్క మధ్యలో
జీవిస్తూ ప్రియులారా వాళ్ళు తమను తాము అపవిత్రపరచకుండా తమను తాము పరిశుద్ధులుగాను తమను తాము నీతిమంతులుగాను తమను తాము యథార్థవంతులుగా ఉండుటకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞను తృణీకరిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రాజు 3 నెలలు వాళ్ళకి పెట్టమన్నాడు. ఎన్ని నెలలు పెట్టమన్నాడు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలకి పెట్టమన్నాడు. కానీ దానియాలు ఇక్కడ ఏమంటున్నాడంటే మాకు 10 దినాలు పెట్టండి సార్, ముందు మమ్మల్ని కావాలంటే పరీక్ష చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని దినాలు? 10 దినాలు. సరే, దానియేలు మాట విని ఆ యొక్క నపుంసకుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఆ శాఖ ధాన్యాలు ఇచ్చాడన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళు 4 మాత్రమే ఆ శాఖ ధాన్యాలు ఆహారమును పుచ్చుకుంటున్నారు, తింటున్నారు. మిగతా వాళ్ళంతా కూడా రాజు యొక్క భోజనాన్ని, రాజు యొక్క ద్రాక్షారసాన్ని పానమును చేస్తున్నారు. 10 దినాలు గడిచిన తరువాత ప్రియులారా గమనించండి, ఈ 10 దినాలు వాళ్ళు కేవలము శాఖ ధాన్యాలే తింటున్నారు. ఆహార ధాన్యాలు మాత్రమే తింటున్నారు. కాయగూరలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇవి మాత్రమే వాళ్ళు తిన్నారు. 10 రోజుల తర్వాత నపుంసకుడు వచ్చాడు. వచ్చి వాళ్ళ మొహాలు చూశారు, ఈ యొక్క 4 మొహాలు కూడా చూశారు. చూస్తే ఈ మాంసము, ఏమండి, గొర్రె మాంసము, మేక మాంసము, ఈ యొక్క చేపలు ఎన్ని తిన్న వాళ్ళ ముఖాల కంటే కేవలము ఈ శాఖ ధాన్య ఆహార పదార్థాలు ఎవరైతే పుచ్చుకున్నారో వారి ముఖములు ఎలా ఉన్నాయి అంటే సౌందర్యముగాను కళగాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఈ యొక్క యూదులైనటువంటి దానియేలు, షడ్రకు, దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్యా, వీళ్ళు అన్యుల యొక్క ప్రాంతంలో ఉండి, అన్యుల యొక్క దేశంలో ఉండి, అన్ని యొక్క ప్రజలు నివసించే వారి మధ్యలో వీళ్ళు ఉంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యుల యొక్క కార్యములన్నీ కూడా ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తా ఉన్నారు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అప్పుడు ఈ నెబుకద్నెజరు ఆ రాజు సన్నిధికి వీళ్ళని తీసుకుని వెళ్ళినప్పుడు ప్రియులారా గమనించండి, ఈ రాజు వాళ్ళని చూసి దానియేలును, వాళ్ళని అననీయను, మిషాయేలును, అజర్యాను చూసి వాళ్ళ యొక్క ముఖాలు చూసి ఆశ్చర్యపడ్డారు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంతగా వాళ్ళ ముఖాలు తేజస్సుతో, ఆ యొక్క వెలుగుతో, మహిమతో ఉన్నట్టుగా అక్కడ కనబడతా ఉన్నాయి. అంత గొప్పగా ప్రియులారా గమనించండి, వాళ్ళ యొక్క ముఖాలు అక్కడ కనబడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక ప్రత్యేకించబడిన ప్రజలుగా ఉన్నారు వాళ్ళు అక్కడ. యూదులంటేనే ఒక ప్రత్యేకించబడిన జనాంగము. వాళ్ళు దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నారు. అప్పట్లో దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలుగా పిలువబడుతున్నారు అప్పట్లో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు అని అంటేనే ప్రియులారా ఆ రోజుల్లో వాళ్ళు ఆ విధంగా దేవుడి కోసము జీవిస్తూ ఉన్నారు అనమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే చూడండి, పేతురు ఉన్నాడు కదా, పేతురు ఒక దర్శనం వచ్చింది పేతురుకి. ఏమిటా దర్శనము అని అంటే,
ఆయన చర్మకారుడి ఇంటి దగ్గర ఉన్నాడు ఆయన పేతురు. ఆ చర్మకారుడి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దుప్పటి ఒక మూట పేతురు దగ్గరికి దిగింది. దాన్ని విప్పి చూసినప్పుడు అన్నీ కూడా చతుష్పాద జంతువులన్నీ కూడా అందులో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు పేతురు ఏమని ఉంటున్నాడంటే, ఇవి నేను తిన్ను. ఒక స్వరం వినబడింది పేతురికి, వీటిని చంపుకొని తిను అని పేతురికి స్వరం వినబడింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పేతురు ఎవరు? యూదుడు. పేతురు ఎవరు? యూదుడు. యూదుడైనటువంటి పేతురు అపవిత్రమైన జంతువులను తినడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ దుప్పట్లో దించబడ్డాయన్నీ కూడా ఏ జంతువులయ్యి? చతుష్పాద జంతువులు. అంటే అపవిత్రమైనటువంటి జంతువులు, తినకూడని జంతువులు దించాడు దేవుడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పేతురు వెంటనే చిచి నేను తిన్న వీటిని అని చెప్పి పక్కకు తోసేస్తున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రియులరా, ఇదిగో దేవుడు పవిత్రపరిచినవి నీవు అపవిత్రము అని చెప్పకూడదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఆ దర్శనము ఎందుకు వచ్చింది అని అంటే, అన్యులకు సువార్తను ప్రకటించుటకు పేతురికి ఆ దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే యూదులు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ జనుల మధ్యలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రములో ఉన్నా, వారు ఒక ప్రత్యేకముగా జనాంగముగా, ఒక ప్రత్యేకింపబడిన ప్రజలుగా, ఒక గుర్తింపు పొందినటువంటి ప్రజలుగా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలుగా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే తమను తాము చూపించుకుంటా ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వారు తమను తాము అక్కడ మేము దేవుని యొక్క ప్రజలము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మేము ఎక్కడున్నాము? అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య జీవించుచున్నాము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకని? మా దేవుడు పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధులమే. మా దేవుడు నీతిమంతుడు, మేము కూడా నీతిమంతులమే. మా దేవుడు యథార్థవంతుడు, కనుక మేము కూడా యథార్థవంతులమే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు, ప్రియులారా, వాళ్ళు ఎక్కడున్నా సరే, ఇప్పుడు దానియేలు, ఈ యొక్క అననీయ, మిషాయేలు, అజరేయ బబులోను దేశంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ దేవుడు గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రాజు యొక్క ఆహారాన్ని దానియేలు, అననీయ, అజరియా, మిషాయేలు వీళ్ళు తృణీకరిస్తున్నారు ఇక్కడ. వాళ్ళలో ముఖ్యుడు దానియేలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దానియేలుకు రాజుకు ఒక కల వచ్చింది. ఆ నెబుకద్నెజరుకి రాజుకి కల వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ కలలో ఆ కళ దానియేలు రాజుకి కళ వచ్చింది. ఆ కళను వివరించి రాజు కలగన్నాడు కానీ మర్చిపోయాడు. కలగన్నాడు, మర్చిపోయాడు అనమాట. మర్చిపోయి ఏం చేస్తున్నాడు ఇక్కడ అని అంటే, గాలిడి విద్య గల వాళ్ళని, శకును గాండ్రులను, ఏమండి మాంత్రికులను, వీళ్ళందరూ కూడా పిలిపించాడు. వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరు అనంటే దానియేలు లేడు అప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దానియేలు లేడు అప్పుడు. ఈ యొక్క అననీయ, మిషాయేలు, అజరియా వాళ్ళు ఉన్నారు.
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ అక్కడికి వచ్చారు, రాజు సన్నిధికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కళను చెప్పమంటున్నాడు, కళ యొక్క భావాన్ని చెప్పమంటున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఈ శకునగారులు కానీ, గారిడి విద్య గల వాళ్ళు కానీ, మాంత్రికులు కానీ, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, రాజా నువ్వు కళ చెప్పు, దాని భావాన్ని మేము చెప్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అని చెప్తే, అసలు నేను కళ మర్చిపోయాను కదా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా కళను మీరు చెప్పాలి, కళ యొక్క భావాన్ని కూడా చెప్పాలి. అందుకే కదా నేను మిమ్మల్ని పిలిచింది అని చెప్పినప్పుడు అందరూ కూడా నోరెళ్ళబెట్టి చూస్తా ఉన్నారు. రాజమోహాన్ని చూస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజమోహాన్ని అలా చూస్తాం. ఇదేంది, కళ చెప్తే కలభావాన్ని చెప్తాం కానీ కళ చెప్పకుండా కళను కలభావాన్ని మేమే చెప్తాం. మా వల్ల ఏమైంది? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట దానియేలుకి వినబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట దానియేలుకి వినబడిందంట. దానియేలు అనగా అర్థం ఏంటో తెలుసా? దానియేలు అనగా అర్థం ఏంటి? దానియేలు అనగా అర్థం ఏంటి? దానియేలు అనగా బహుప్రియుడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు దానియేలు ఇంకా రాజు ఈ వచ్చిన శకునగాండ్రులు కానీ, మాంత్రికులు కానీ, ఈ గారెడి విద్య వాళ్ళు కానీ ఎవ్వరు కూడా రాజు యొక్క కళను కళభావాన్ని కూడా ఎవరు కూడా వివరించట్లే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా వల్ల కాదు బాబు, మేము మీ కళను మీ కళభావాన్ని మేము చెప్పలేమని చెప్పేసి చేతులు ఎత్తేశారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేయమంటున్నాడు? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆ వార్త దానియేలుకి వెళ్ళి, దానియేలు రాజు సన్నిధికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు దానియేలు అడుగుతున్నాడు, రాజా నాకు ఒక 3 రోజులు సమయం ఇవ్వండి, నేను మీ కళను మీ యొక్క కళ భావమును తెలియజేస్తా, దయచేసి వీరిని నాశనం చేయొద్దు అని చెప్పి అప్పుడు రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు దానియేలు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. 3 రోజులు సమయం ఇస్తున్నా, మరలా 3వ రోజు మీరందరూ కూడా రావాలి నా సన్నిధికి, కళను కళభావాన్ని చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తా, చంపేస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆల్రెడీ గారిడి విద్య గలవాళ్ళు, మాంత్రికులు, శకునగాండ్రులు వీళ్ళందరూ కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు దానియేలు తన స్నేహితులైనటువంటి హననీయ, మిషాయేలు, అజర్య వీళ్ళ ముగ్గురిని కలుపుకొని ఈ 4 వెళ్ళి వాళ్ళు మోకరించి 2 చేతులు పైకెత్తి యెరూషలేము వైపు ఎత్తి ప్రార్థించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బబులోను నుంచి యెరూషలేము వైపు చూస్తే యెరూషలేము ఏ వైపు ఉందంటే తూర్పు వైపు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ వైపు ఉంది? తూర్పు వైపు ఉంది. తూర్పు వైపున తన కిటికీలు ఓపెన్ చేసి యెరూషలేమును చూస్తూ దానియేలు ఏం చేశాడంట? ప్రార్థించాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతే 3వ రోజు తెల్లవారగానే ఆ కళను చూపించాడు దానియేలుకి. ఆ కళ భావము కూడా దానియేలు గ్రహించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు రాజు సన్నిధిలోకి. వెళ్ళి ఆ కళను, కళ యొక్క భావమును వివరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు రాజు ఏమంటున్నాడు చదవండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
రాత్రి యందు దర్శనము చేత ఆ ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందు దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలమును కలవాడు, దేవుడు జ్ఞాన బలమును కలిగిన వాడు, యుగములన్నిటిలోను దేవుని నామం స్తుతింపునందును గాక, దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చవాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించు గణపరుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. అట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్లి బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దని నన్ను రాజు సమూహమునకు తోడుకొని పొమ్ము. నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదనని. కావున రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సమ్ముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. చాలండి, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ జరిగిన సన్నివేశం అంతా కూడా కళ యొక్క భావం అంతా కూడా రాజుకు దానియేలు ఏం చేసేసాడంటే తెలియజేసేసాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు రాజు ఏమంటున్నాడో చూద్దాం. 46వ వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచు వాడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానియేలు ఎప్పుడైతే ఈ కళ యొక్క భావమును రాజుకి అక్కడున్నటువంటి ప్రజలకు వివరించి చెప్పాడో, రాజు సింహాసనాన్ని దిగి దానియేలుకు సాష్టాంగపడి నమస్కారము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు రాజు ఏమంటున్నాడో తెలుసా? నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దానియేలు ఇప్పుడు ఏం చేయబడుతున్నాడో తెలుసా? పూజించబడుతున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలుకి ఏం జరుగుతుంది? అక్కడ ఆరాధన జరుగుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థాపన మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మెషకు అబేద్నెగోయు
వారిని బబులోను సంస్థానం మీద బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధినే ఉండెను. దానియేలు రాజు సన్నిధిలో ఎట్లా ఉన్నాడు? రాజకుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెబుకద్నెజరు ఎవరు అనంటే ఆయన ఒక అన్యుడు. నెబుకద్నెజరు ఎవరు? రాజు ఎవరు? ఒక అన్యుడు. అన్యుల యొక్క దేశంలో, అన్యుల యొక్క రాజ్య సంస్థాపనలో ఇప్పుడు దానియేలు అక్కడ ఏం చేస్తున్నాడంటే రాజకుమారుడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఇంకా మనం దాన్ని ముందుకు చదివితే ఆ యొక్క 3వ అధ్యాయంలో మనకు వస్తే 3వ అధ్యాయంలో రాజు బంగారు ప్రతిమను చేయిస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొదటి పాయింట్ ఏంటంటే దానియేలు రాజు యొక్క ఆజ్ఞను ఏం చేసినాడు? ఇక్కడ తృణీకరించాడు. అంటే ఏ విషయంలో తృణీకరించాడు? అన్నపానముల విషయంలో. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజు యొక్క భోజన పదార్థములు కానీ, రాజు యొక్క పానమును కానీ మేము తీసుకోము, మేము భుజించము, మేము తినము, మేము అపవిత్రులము కాము. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నిజమైన వధువు కూడా ఎక్కడ ఉన్నదనంటే అన్యుల ప్రాంతంలోనే ఉన్నది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ ఉంది? దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్యా వీళ్ళు బబులోను దేశంలో, అన్యుల దేశంలో, అన్యుల మధ్యలో, విగ్రహారాధికుల మధ్యలో జీవిస్తున్నారు. వాళ్ళు అపవిత్రపరచబడకుండానట్లు, పరిశుద్ధులుగా ఉండుటకు, నీతిమంతులుగా ఉండుటకు, యథార్థవంతులుగా ఉండుటకు ఆ రోజు రాజు ఏదైతే నియమించాడో ఆ యొక్క నియమాన్ని వీళ్ళు ఏం చేశారంటే తృణీకరించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ప్రియులారా ఆధునికమైనటువంటి ఈ ప్రపంచములో, ఆధునిక బబులోను, ఈ యొక్క ఆధునిక బబులోను ఏది? ఈ ఆధునిక బబులోను అంటే క్రైస్తవ సంఘము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆధునిక బబులోను ఏది? క్రైస్తవ సంఘము. సంఘము కూడా లోకములోనే ఉన్నది. లోకము, సంఘము, క్రైస్తవ సంఘము ఏమైపోయినాయి? ఏకమైపోయినాయి. కనుక నేటి క్రైస్తవ సంఘమును మనం ఏమని పిలుస్తున్నామనంటే ఈ ఆధునిక బబులోను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము కూడా ఇప్పుడు ఎక్కడున్నాము? బబులోనులోనే ఉన్నాం. దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్యా అనేటువంటి వాళ్ళు ఆ యొక్క శరీర సంబంధమైన బబులోనులో వాళ్ళు ఉంటూ వాళ్ళ జీవితాలను వాళ్ళు తమను తాము కాపాడుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, యథార్థముగాను, భక్తిగాను వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ రోజుల్లో. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఈరోజు నిజమైనటువంటి పెండ్లి కుమార్తె ఏదైతే ఉన్నదో ఆ పెండ్లి కుమార్తె ఈ ఆధునిక బబులోను మధ్యలో జీవించుచూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. బబులోనులో విగ్రహారాధన చేస్తా ఉన్నారు. మరి ఈనాటి క్రైస్తవుల్లో విగ్రహారాధన చేస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఆనాడు బబులోను కాలములో ఏ విగ్రహారాధన అయితే ఉన్నదో నేటి క్రైస్తవ ప్రపంచంలో ఈ ఆధునిక బబులోనులో కూడా అదే భయంకరమైనటువంటి విగ్రహారాధన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక అటువంటి
విగ్రహారాధికుల ప్రజల మధ్యలో మనము జీవిస్తా ఉన్నాం. చెట్టును పూజించేవారి మధ్యలో. అంటే మనం క్రైస్తవులు, ఈనాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? చెట్టును పూజిస్తున్నారు. క్రైస్తవులు చెట్టును పూజిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రిస్మస్ ట్రీ. ఏ ట్రీ అది? క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ అనేది పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఎక్కడి నుంచి వచ్చింది క్రిస్మస్ ట్రీ? ఆనాడు బబులోను దేశంలో నుంచి వచ్చింది ఇది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈనాడు క్రైస్తవులు చేసేటువంటి ప్రతి ఆరాధన బబులోనులో నుంచి వచ్చింది. అది దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దానియేలు వాటిని ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిన్ను నీవు కాపాడుకో. ఈ రోజున దేవుడు ఎక్కడున్నాడండి? మనమే ఈ లోకానికి దేవుడుగాను, క్రీస్తులుగాను, ప్రభువులుగా ఉన్నాం. ఇంకా ఏరో వాళ్ళు వచ్చి మనల్ని కాపాడతారా ఏంది? దానియేలు ఎవరో వచ్చి కాపాడు. అక్కడ దానియేలు చెప్తున్నాడు, నేను వీటిని తినను, నేను వీటిని త్రాగను. వీటిని తిని త్రాగితే నా శరీరము ఏమైపోద్ది? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈనాడు ఈ ఆధునిక బబుల్ అనేటువంటి నేటి క్రైస్తవ ప్రపంచము ఏదైతే ఉన్నదో వాళ్ళ కార్యాలలో మనము దేని విషయంలో కూడా ఏకీభవించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో కూడా. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో కూడా ప్రియులారా గమనించండి, మనం ఏకీభవించడానికి ఒకవేళ మీరు కానీ ఏకీభవిస్తే మీరేమైపోతారు? అపవిత్రులైపోతారు, పరిశుద్ధతను కోల్పోతారు, యథార్థతను కోల్పోతారు, నీతి తత్వాన్ని కోల్పోతారు. మీరు దేవుడు మిమ్మల్ని ఏ రక్తముతో అయితే రక్షించి, ఏ రక్తముతో అయితే విమోచించాడో ఆ విమోచన రక్షణను మీరు ఏమైపోతారు? కోల్పోతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అన్నపానముల విషయంలో ఈ యొక్క దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్య వీళ్ళు ఆ యొక్క రాజు మాటను తృణీకరించి వాళ్ళు యూదులు వాళ్ళ యొక్క విధానంలో ఏ ఆహారం అయితే వాళ్ళు రోజు తింటున్నారో మన యథావిధిగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మధ్యలో కొనసాగించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఎక్కడున్నాడంటే రాజు యొక్క సన్నిధిలో ఉన్నాడు. మిగతా ఈ ముగ్గురేమో వాళ్ళ రూములో ఉంటున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు రాజు ఏం చేశాడంటే ఒక పెద్ద విగ్రహాన్ని కట్టాడు. ఒక 100 అడుగుల విగ్రహాన్ని నిర్మించాడు. ఎవరిది ఆ విగ్రహము? దానియేలుగే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానియేలు యొక్క విగ్రహాన్ని రాజు నిర్మించి దానికి ఏం పేరు పెట్టాడు? దానియేలు పేరేంటి? ఆ కాలంలో ఆ దేశంలో దానియేలు పేరేంటి? బెల్తెషాజరు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బబులోనులో దానియేలుని పిలిచేది ఏమని పిలుస్తున్నారంటే బెల్తెషాజరు అని పిలుస్తున్నారు. కనుక అది అన్యుల యొక్క పేరు. అది బెల్తెషాజరు అనేటువంటి పేరు అన్యుల యొక్క పేరు. చాలా జాగ్రత్తగా ఉండండి. అన్యులందరూ కూడా ఈ బెల్తెషాజరు యొక్క నామంలో ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు, ధూపాలు వేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ నామంలో చేస్తున్నారు? దానియేలు యొక్క నామంలో కాదు, బెల్తెషాజరు అనేటువంటి నామములో అక్కడ ఏం చేస్తున్నారంటే ఆరాధన జరుగుతా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు బెల్తెషాజరు యొక్క నామంలో
యూదులో ఎలా ఆరాధన చేస్తారా? చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? అది అన్యుల యొక్క పేరు కాబట్టి. ఈ బెల్తెషాజర్ అనేటువంటి పేరు అన్యుల యొక్క పేరు. అది ఒకవేళ ఆ పేరు ఎవరిదంటే ఒక దేవత యొక్క పేరు. అది ఈ బెల్తెషాజర్ అనేటువంటి పేరు ఒక దేవత యొక్క పేరు. ఆ దేవత యొక్క పేరు దానియేలుకి పెట్టాడు రాజు. ఇప్పుడు రాజు నిర్మించినటువంటి దానియేలు యొక్క విగ్రహానికి కూడా ఏ పేరు పెట్టాడు? ఆ బెల్తెషాజర్ యొక్క పేరే పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ బెల్తెషాజర్ యొక్క పేరులోనే ఆరాధన జరుగుతూ ఉన్నది. అక్కడ దానియేలు ఎవరో లోపల ఉన్నాడు. రాజు ఒక చట్టాన్ని నియమించాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా చట్టము అని అంటే, ఇదిగో ఈ బెల్తెషాజర్ యొక్క విగ్రహానికి ఎవరైతే నమస్కారం చేయరో, ఎవరైతే పూజలు చేయరో, ఎవరైతే ధూప ద్రవ్యములు తీసుకుని అర్పించరో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి అగ్నిగుండకంలో పడేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు ఇక్కడ? అగ్నిగుండకంలో పడేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు అంటే, ఎప్పుడైతే ఈ శాసనాన్ని ప్రవేశపెట్టాడో అందరూ కూడా బెల్తెషాజర్ యొక్క నామంలో ఆరాధన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అన్యులము. మనం చేసే ఆరాధన కూడా నిజమైన బెల్తెషాజర్ ఎవరో తెలుసా? జీవం కలిగిన క్రీస్తు బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బెల్తెషాజరు అన్యుల మధ్యలో అంటే దానియేలు ఒక పేరు మార్చబడ్డాడు. ఆ పేరు ఏమిటంటే బెల్తెషాజరు. ఇప్పుడు అక్కడ ఆరాధించేది ఎవరిని? బెల్తెషాజర్ను. అంటే దానియేలు ఆరాధిస్తున్నారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు పూజించబడుతున్నాడు అక్కడ. ఆల్రెడీ రాజు సింహాసనం దిగి దానియేలుకి ఏం చేసినాడు? నమస్కారం చేశాడు. దానియేలు చేయడమే కాదు, ఒక విగ్రహాన్ని చేపించి ఆ విగ్రహానికి నమస్కారం చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఈ యొక్క హననీయ, మిషాయేలు, అజర్యా అనేటువంటి ఈ వ్యక్తులు కూడా రాజు యొక్క సన్నిధికి తీసుకుని రాబడ్డారు. వీళ్ళు ఏం చేశారు? ఆయన ఆజ్ఞను తృణీకరించారు. వీళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశారు? ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞను వీళ్ళు ముగ్గురు తృణీకరిస్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆ యొక్క అధికారులు చూసి దాని యొక్క వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క రూముల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదులు విగ్రహారాధన చేయరు అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాజు ఏం చెప్తున్నాడంటే ఆ విగ్రహానికి మీరు నమస్కారము చేయాలి. పైగా ఆ విగ్రహం ఎవరితో కాదు, దానియేలుదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విగ్రహం ఎవరిది? దానియేలు యొక్క విగ్రహమే. కానీ పేరు మాత్రం దానియేలు కాదు, బెల్తెషాజరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు దానియేలు విగ్రహాన్ని పెట్టినప్పుడు దానిని ఈ యొక్క ముగ్గురు కూడా ఏం చేసినారంటే తృణీకరించారు. మేము ఆ విగ్రహానికి పూజలు ఏ ప్రార్థనలు చెయ్యము. రాజా, నీవు ఆ యొక్క మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్నిగుండకంలో నీవు మమ్మల్ని పడేసినా పర్వాలేదు, మేము ఏమైపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మలను రక్షించపోయినా పర్వాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నారు? మా దేవుడు మమ్మలను ఈ యొక్క మండుచున్నటువంటి వేడిమి అగ్నిగుండకములో నుంచి
రక్షించుటకు, తప్పించుటకు ఆయన సమర్థత కలిగిన వాడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, తప్పించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము నువ్వు తయారు చేసినటువంటి ఆ విగ్రహానికి మేము నమస్కారము చేయము, సాష్టాంగపడము, పూజలు చేయము. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. రాజు యొక్క ఆజ్ఞను వాళ్ళు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క అననీయ, మిషాయేలు, అజర్యా వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి ఏం చేశారు? అగ్నిగుండంలో పడేసేసారు. వాళ్ళు రాజుకే వ్యతిరేకంగా చెప్పారు. ఇంకా అగ్నిని ఇంకా ఎక్కువ చేశాడు, రెండింతలు చేశాడు ఆయన. ఏం చేశాడు? ఇంకా డబల్ చేశాడు. ఒక పెద్ద బలవంతుల్ని తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకెళ్లి ఇసిరేయండి, అగ్నిగుండంలో ఇసిరేయండి, పడేయండి అని చెప్పాడు. వాళ్ళు ఏం చేసినారని పడేసేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా గమనించండి, ఆ యొక్క అననీయ, మిషాయేలు, అజర్యా అనేటువంటి ముగ్గురును వ్యక్తులను వాళ్ళు ఆ యొక్క అగ్నిగుండంలో పడేసేసారో, వెంటనే అక్కడ ఆ యొక్క అగ్నిగుండంలోకి దేవుడే స్వయాన్ని దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వారి మధ్యలో 4వ వ్యక్తి సంచారం చేస్తా ఉన్నాడు. మరలా దేవుడు ఆ యొక్క రాజు ఏం చేశాడంటే లేచి చూశాడు వాళ్ళని. మనం వేసింది ముగ్గురమే కదా, 4వ వ్యక్తి ఎవరు? ఆయన రూపం దేవదూతుల రూపం వలె కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ యొక్క దేవదూత రూపం వలె కనబడుతున్నాడు అని చెప్పి మళ్ళా వాళ్ళ నలుగురిని, ఆ యొక్క ముగ్గురిని బయటికి తీసుకొచ్చాడు. మళ్ళా చట్టాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు చట్టాలను మార్చే దేవుడు ఆయన. అవసరమైతే చట్టాలను తలకిందులు చేయగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు చట్టాలు మారుస్తాడు ఆయన, ఎప్పుడు రాజ్యాంగాలను మార్చగలడు ఆయన, ఎప్పుడు నియమాలు మార్చగలడు ఆయన అని అంటే, నువ్వు నిజంగా యథార్థతతో దేవుని యందు భయము, భక్తి కలిగి నిన్ను నీవు ఈ లోకానికి చూపించుకున్నప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ దానియేలు తనను తాను చూపించుకున్నాడు ఆయన. ఈ యొక్క అననీయ, అజర్యా, ఆ మిషాయేలు, అజర్యా వీళ్ళు వాళ్ళకై వాళ్ళు ఏమిటో చూపించుకున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదేవిధంగా ప్రియులారా, ఈ చివరి కాలంలో వధువుగా, నిజమైన వధువుగా, పెళ్లి కుమార్తెగా, క్రీస్తు ప్రణామ యొక్క భారీగా పిలువబడుతున్న మనము నీవేంటో నిన్ను నీవు ఈ లోకములో చూపించుకున్నప్పుడు, నీ యథార్థతను చూపించుకున్నప్పుడు, నీ పరిశుద్ధతను చూపించుకున్నప్పుడు, నీ నీతిని నువ్వు చూపించుకున్నప్పుడు, దేవుడు నీ పక్షాన అక్కడప్పుడు రంగం మీదకి దిగుతాడు ఆయన. అప్పటి వరకు ఆయన నీ పక్షాన్ని నిలబడ్డ ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు 100 చేయొచ్చు, అవన్నీ తీసి పక్కన పెడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఏ నామంలో ఆరాధన చేస్తున్నారని అడిగినప్పుడు నువ్వు చెప్పుకోవాలా, నేను క్రీస్తు ప్రణామ యొక్క నామంలో ఆరాధన చేస్తున్నాను. మీ దేవుడు ఎవరు? జీవం కలిగిన ప్రభు అయిన ప్రణామం క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ చెప్పుకునే సామర్థ్యముతో నీవు ఉండాలా. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానియేలు అదే చెప్పుకున్నాడు. మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు యథార్థవంతుడు, మా దేవుడు నీతి కలిగిన వాడు, నియమం కలిగిన వాడు. కనుక మీ పెట్టే భోజనాలు మేము తినము.
మీరు చేసే భోజనాలు మేము చేస్తే మేము అపవిత్రులు అయిపోతాం. మీరు తాగే నీరు మేము తాగితే అపవిత్రులం అయిపోతాం. మీరు తాగే ద్రాక్షారసం మేము తాగితే అపవిత్రులం అయిపోతాం. మా దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు. వారు నియమించిన శిక్ష కంటే వీళ్ళు దేవుడు ఇంకా కఠినంగా వీళ్ళని శిక్షిస్తారన్నమాట. దేవుడు స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే, ఏమన్నా ఆయనకు కోపము రేపకూడదంట. ఎవరికి? దేవునికి. ఎందుకు? ఆయన నీ కోసం ప్రయాసపడ్డాడు. నీ కోసం 2 సార్లు వచ్చి ఆయన రక్తాన్ని చిందించాడు. దేవుడు స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఆయన ఉగ్రత, ఆయన కోపం అనేది మనం రేపకూడదు. దేవుని మనకి మహిమ కలుగును. హల్లెలూయా. మనం ఎక్కడ జీవించినా సరే, మనం ఎక్కడ, మీరు చదువుకుంటున్నారా, కాలేజీలో ఉంటున్నారా, అక్కడ నిన్ను నీవు కనపరుచుకో. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. లేదు మీరు జాబులు చేస్తున్నారా, అక్కడ నిన్ను నువ్వు చూపించుకో. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీవు ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా సరే నిన్ను నీవు ఆ ప్రజల మధ్యలో ఏం చేయాలి? చూపించుకోవాలి. నీ దీపమును వాళ్ళ మధ్యలో ఏం చేయాలంటే వెలిగించాలి. వాళ్ళకి వెలుగును ప్రచురింప చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వెలుగును ప్రచురింప చేయగలిగిన ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. అప్పుడు ఒక్కడే, ఇప్పుడు అనేక మందిని. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మోషే కాలంలో మోషే ఒక్కడే. యేసు క్రీస్తు కాలంలో యేసు క్రీస్తు ఒక్కడే. క్రీస్తు బ్రహ్మ యొక్క కాలంలో క్రీస్తు బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. క్రీస్తు థామస్ యొక్క కాలంలో క్రీస్తు థామస్ ఒక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏ వాక్యం అయితే ఇచ్చారో, ఏ సందేశం అయితే ఇచ్చారో, ఆ సందేశము, ఆ వాక్యపు వెలుగు నిజముగా నీవు కలిగి ఉంటే అదే వాక్యాన్ని నువ్వు చేతపట్టుకొని ఇతర ప్రజల మధ్యలో నిలబడతావు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎక్కడున్నాం? నేటి ఆధునిక క్రైస్తవ, నేటి ఆధునిక బబులోను మధ్యలో, బబులోను మనము జీవిస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. బబులోను అనగా అర్థం ఏంటి? గందరగోళము. బబులోను అనగా అర్థం ఏంటి? గందరగోళము, తారుమారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక నేటి ఈ యొక్క ఆధునిక బబులోను అనేటువంటి క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఏ విధంగా ఉన్నది? గందరగోళముగా ఉన్నది. ఎలా ఉంది? గందరగోళముగా ఉంది. ఈ రోజున క్రైస్తవ సంఘము ఎలా ఉంది? గందరగోళంలో ఉన్నది. వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు తృణీకరిస్తున్నాడు. వాళ్ళు చేసే భక్తి దేవుడు తృణీకరిస్తున్నాడు. వాళ్ళు చేసేటువంటి బలి అర్పణలు దేవుడు తృణీకరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాళ్ళు కట్టే ప్రతి బలిపీఠాన్ని దేవుడు తృణీకరిస్తున్నాడు. వాళ్ళ బలలన్నీ కూడా వాంతులతో నిండిపోయినాయి. దేవుడు తృణీకరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక వారి మధ్యలో మనం జీవిస్తున్నాం. అటువంటి వారి మధ్యలో మనం జీవిస్తా ఉన్నాం. కనుక అటువంటి వారి మధ్యలో జీవిస్తున్న మనము ఎలా ఉండాలి? నీ వెలుగును వాళ్ళకి ఏం చేయాలి? ప్రచురింప చేయాలి. నీ వెలుగును. వాళ్ళు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? దారి తప్పి నడుస్తున్నారు. దారి తప్పి నడుస్తున్నప్పుడు నీ వెలుగు వాళ్ళకి దారి చూపించాలి. వాళ్ళు గందరగోళంలో ఉన్నప్పుడు నీ వెలుగు వాళ్ళలో ఉన్నట్టు గందరగోళాన్ని బయటకు పారతోలాలి. వాళ్ళ చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళ చీకటి బయటకు పోవాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ విధంగా నీవు వాళ్ళ మధ్యలో జీవించాలి. దానియేలు ఏ విధంగా అయితే జీవించాడో ప్రియులారా, ఆ విధంగా మనం కూడా ఈ లోకంలో జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దానియేలు రాజు యొక్క ఆజ్ఞను ఇక్కడ తృణీకరిస్తా ఉన్నాడు. రాజు చేసే అన్నపానములు, భోజనాలు మేము తినము, మేము త్రాగము. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి,
మనము జీవిస్తున్నటువంటి ఈ కాలంలో, భయంకరమైనటువంటి గందరకాలంలో జీవిస్తా ఉన్నాం మనం. దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఈ లోకములో ఉన్నంత కాలము, ఈ లోకముల నుండి మనము సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా ప్రియులారా, అన్యులతో సహవాసం కానీ, వాళ్ళ యొక్క భోజన పదార్థాల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా మనము ప్రియులారా గమనించండి, బహు జాగ్రత్త కలిగి మనము జీవించాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నేటి ఈ యొక్క ఆధునిక క్రైస్తవ అనేటువంటి బబులను మనం జీవిస్తా ఉన్నాం. వారితో మనము ఎటువిగా వారి యొక్క విధానంలో మనము ఏ మాత్రం కూడా కలవకుండగా మనము యథార్థముగాను భక్తితోను మనం జీవిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ఓ నాయన, ఇదిగో నా ప్రభువా, ఓ నిశ్చయముగా ఆ కాలంలో, దానియేలు యొక్క కాలంలో నాయన, అదుగు నా తండ్రి, దానియేలు ప్రభువా బబులోను మధ్యలో జీవించాడు, అన్యుల యొక్క మధ్యలో జీవించాడు ప్రభు. అటువంటి ప్రజల మధ్యలో జీవిస్తున్నాడు ప్రభు. అయితే ఆ ప్రజల యొక్క భోజనాలు కానీ పానీయములు కానీ పుచ్చుకోకుండా కానీ నా తండ్రి, ఓ ఎంతో తనను తాను కాపాడుకుంటూ యథార్థముగా, నీతిపడుగా, భక్తిపడుగా జీవించాడు ప్రభు. నాయన, అదేవిధంగా మేము కూడా నాయన నేటి క్రైస్తవ ప్రపంచమైనటువంటి ఈ యొక్క ఆధునిక భవనంలో మేము జీవిస్తున్నాం నాయన. ఓ ప్రభువా, ఈ యొక్క నేటి ఆయన పబ్బులలో మేము ఉంటుండగా నా తండ్రి, మమ్మల్ని మేము కాపాడుకుంటూ యథార్థముగా ఓ భక్తితో జీవించున్నట్లు నీ కృపణ దైత్యమును మీ శ్రలో ప్రార్థిస్తాం తండ్రి. మమ్మల్ని మీరు బలపరచండి, మమ్మల్ని దృఢపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. ఓ ప్రభు అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. మీరే బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపణ దయచేయండి. మళ్ళా నేటి రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి నాయన ఓ ప్రార్థన కూడికను కూడా నాయన ఓ మీరు ఆశీర్వదకరముగా, దీవెనకరముగా, మేలుకరముగా జరిగించి మీరు మహిమ పొందండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి కోరసు పడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభు స్తుతించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభు స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని ఓ క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.
ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్.